నగరంలోని గోలన్మాన్ సారంగపూర్ హనుమాన్ ఆలయాల్లో శనివారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. టీమిండియా బౌలర్ షమికి గిఫ్ట్ గా యూపీ సర్కార్ అయిన స్వగ్రామం సాహస్పూర్ అలీనగర్ మినీ స్టేడియం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎటువంటి సాయం లేకపోవడంతో షమి స్వయంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని సాధన కోసం ఉపయోగించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపాడ్లో పర్మనెంట్ ఇండ్లు లేని వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి మండిపడ్డారు. అరవింద్ నన్ను ఎన్నో మాటలు అన్నారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు వాజ్పేయి, అద్వానీ, బీజేపీ నేర్పలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని సమాజం అంటుంది. నన్ను బాధ పెట్టేలా విమర్శించే కంటే దీనిపై సమాధానం చెప్తే బాగుండేది అని ఆమె ఎక్స్ లో స్పందించారు. కాగా విజయశాంతి పార్టీ మారడంపై పీడ వదిలింది, ఆమెకు ఫాలోయింగ్ ఉందా అని అరవింద్ అన్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ రెంజల్ మండలం సాటాపూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన్నీర్ హరీష్ రావు, శ్రీమతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. సాలూరా మండలంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మండల కేంద్రంతో పాటు నవ్యనాది, పాకల గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు గౌతమ్ సింగ్ శుక్రవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద సౌకర్యాలపై ఆరా తీశారు. ఆలూరు మండలం దేగం గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మంగల్ హట్ పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 14న మహారాజ్ గంజ్ లో జరిగిన బహిరంగ సభలో విద్వేషాలు రెచ్చగొట్టారని ఆయనపై కేసు నమోదైంది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని సంజీవయ్య నగర్ కాలనీ, శివాజీనగర్ చౌరస్తాలలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అవినీతి పరులకు ఓట్లతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ బాన్స్వాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందూర్ మండలంలోని గన్పూర్, చందూర్, కారెగ్గాం, మేడిపల్లి, లక్ష్మపూర్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారెగ్గాంలో గిరిజనులతో కలిసి పోచారం నృత్యం చేశారు.